బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు నటి ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. సైఫ్ సార్, మీకు ఈ మెసేజ్ చేరుతుందని నేను ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రవర్తించిన తీరుకు ఎంతో బాధపడుతున్నాను. ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను అంటూ ఊర్వశి ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ భామ సైఫ్ కు ఎందుకు సారీ చెప్పింది, అసలు మ్యాటర్ ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు. మరి ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో. 2 రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన అటాక్ తో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరపడి ఏకంగా కత్తితో 6 సార్లు దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడ్డాడు. ముంబైలోని లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సైఫ్ పై జరిగిన దాడి గురించి ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా గత 2 రోజులుగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఊర్వశి సైఫ్ ఘటనపై స్పందించమని ఓ మీడియా కోరగా ఆ సమయంలో తన డైమండ్ రింగ్ ని వాచ్ ని చూపించి మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సైఫ్ పై జరిగిన దాడి గురించి స్పందించకుండా తాను తెలుగులో నటించిన డాకు మహారాజ్ మూవీ సూపర్ హిట్ అయిందని, ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కారణంగా తన తల్లి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిందని, తండ్రి ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడని టాపిక్ ను ఊర్వశి డైవర్ట్ చేసింది. దీంతో సైఫ్ అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా ఈమెపై ఓ రేంజ్ లో మండిపడ్డారు. తనపై ట్రోల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఒక సుదీర్ఘ పోస్ట్ ను నెట్టింట్లో వదిలింది ఊర్వశి. మనస్ఫూర్తిగా నేను సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణలు చెప్తున్నాను. ఇప్పటి వరకు తనకు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగిన విషయంలో సీరియస్నెస్ అర్థం కాలేదని చెప్పుకొచ్చింది. తన మీద తనకే సిగ్గుగా ఉందని, డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో నాకు వచ్చిన గిఫ్ట్ల గురించి నేను మాట్లాడడం అసలు కరెక్ట్ గా అనిపించడం లేదు అని పోస్ట్ చేసింది. మీ గురించి అడిగితే తాను మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేసినందుకు దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి అంటూ సైఫ్ ని రిక్వెస్ట్ చేసింది. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఒక సుదీర్ఘ పోస్ట్ వదిలింది ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం ఊర్వశి వదిలిన ఈ నోట్ వైరల్ గా మారింది.